గుడ్ మార్నింగ్ ఫెలాస్, అందరికీ నమస్తే. ఇట్లా చూసారు కదా, ఇది మన జిమ్ వచ్చేసి ఈరోజు అద్దం ముందులో అట్లా ఒక ఫోజ్ అయితే ఇచ్చేసిన, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఉండదు కాబట్టి. ఇగో ఇక్కడ కనిపిస్తున్నాయని మన ట్రైనర్. మన వామప్లో అయితే 3 sets 20 squats అయితే కంప్లీట్ చేసేసిన. నెక్స్ట్ ఒక 10 kgs డమ్ములు పట్టుకుని అవి ఒక 3 sets 20 squats అయితే కంప్లీట్ చేసేసిన. ఈ మిషన్ తెలుసు కదా, లెగ్ ప్రెస్. జిమ్లో ఉన్న సామాన్ మొత్తం దీనికి వేసి మరియు మనుషులు గిట్టంగా ఎక్కి కొడతారు దీని మీద. అది కొట్టేసినాక మన ముఖం అయితే ఎర్రగా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బార్బల్ బ్యాక్ స్క్వాట్స్ అయితే 20 reps కొట్టేసిన, చినిగిపోయింది అనుకోరాదు మొత్తం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ లెగ్ ఎక్స్టెన్షన్స్ కొట్టేసిన 3 sets. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ రివర్స్లో సేమ్ వేరియేషన్ కొట్టేసిన, ఇవి ఒక 3 sets. రేపు పొద్దుగాల మన కాళ్ళు లేవై అనుకుంటాయి. ఇక ఆ తర్వాత అద్దం ముందర ఒక ఫోజ్ ఇచ్చిన, చూసిరుగా ఎట్లా నడుస్తుర్రో, మొత్తం ర్యాప్ అయిపోయింది అనుకోరా. ఇదే మన లాస్ట్ ఎక్సర్సైజ్, క్లాప్ రైసెస్ అయితే ఏడికి మన 2 day వర్కౌట్ అయితే కథం బట్టి ఇచ్చేసిన. చూసిరు కదా, అద్దం ముందర పోయి అట్లా ఒక ఫోజ్ ఇచ్చేసిన. ఇక జిమ్ లోనే లెగ్స్ వర్కౌట్ చేసి అలసిపోయినారా బాబా అని చూసే వరకు బయటకు వచ్చేసేసే వరకు ఎన్ని మెట్లు ఉన్నాయి, అట్నో ఇట్నో తిప్పల పడి మొత్తం మీద అయితే మెట్లు అయితే దిగేసిన. మొత్తం మీద అయితే వర్కౌట్ అయితే కథం బట్టి ఇచ్చేసి సీదా అట్లా వచ్చేసిన మెల్లగా పాల షాప్ కాడికి. ఇక్కడ పాలు అయితే తీసుకొని పోయినా మెల్లగా ఇంటికి. ఆడ నుంచి అయితే సీదా ఇంట్లోకి వచ్చేసిన. ఇంట్లోకి వచ్చేసి పాలు అక్కడ పెట్టేసి పొయ్యి మీద చూసే వరకల్లా మా బావ అయితే గుడ్లు రైస్ అయితే వండు పెట్టిపోయిండు. ఇంకేముంది, మన పోస్ట్ వర్కౌట్ మీల్ అయితే కంప్లీట్ చేసేసిన. ఇవాళకి అయితే ఇది చాలు మామ, బాయ్.